Hello everyone, welcome to my YouTube channel. ఇది అఫీషియల్గా మా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. మేము ఇంతవరకు చాలా తీసాము వీడియోస్, బట్ ఇది అఫీషియల్గా మేము యూట్యూబ్లో పోస్ట్ చేయబోతున్నాం. అంటే ఇది ఫస్ట్ వీడియో అనమాట, మాది ఫస్ట్ వ్లాగ్. సో ఇవాళ మేము యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఎలాగో లాంగ్ వీకెండ్ వచ్చింది కదా అని వెళ్తున్నాము. ప్రజెంట్ మేము అవుటర్ రింగ్ రోడ్ పైన ఉన్నాము. ఇంకొక 1 hour పడుతుంది మాకు రీచ్ అవడానికి. నన్ను ఎప్పటి నుంచి అందరు అడుగుతూ ఉంటారు వ్లాగ్స్ చేయండి అక్క అని. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పింక్ చేస్తుంటారు, ఆఫీస్లో కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేస్తే వాళ్ళే ఉన్నారు నా చుట్టుపక్కల. బట్ నాకు కొంచెం లేట్ అయింది ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి. సో చూద్దాం ఈ జర్నీ ఎలా ఉంటుందో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఛానల్. అండ్ ఇది మా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చింది 5-6 years ago. రెనోవేట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఫైనల్గా అయితే టెంపుల్ రీచ్ అయ్యాం. మాకు ఇక్కడ కార్ పార్కింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఎక్కడ చేయాలి అని. మనకి 2 ways ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ కొండపైకి వెళ్ళొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే మనం డైరెక్ట్ కొండపైకి కార్ తీసుకెళ్ళొచ్చు. ఆరెల్స్ కిందనే పెట్టేసి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళొచ్చు అనమాట. మాకు స్టెప్స్ ఎక్కాలనిపించింది. టోటల్ 400+ స్టెప్స్ ఉన్నాయన్నమాట. అండ్ మాకు 15 minutes పట్టింది అంతే పైకి, కొండపైకి ఎక్కడానికి. ఇక్కడ పార్క్ చేసామన్నమాట. కొబ్బరికాయలు అమ్మే అతను మాకు ఈ స్పాట్ చూపించాడు. సో ఇంక అక్కడే పెట్టేసి పైకి ఎక్కేసాము. సో ఇప్పుడే మా దర్శనం అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చాం. సో పైకి రావాలంటే కింద ఫోన్ సబ్మిట్ చేసి రావాలి. దర్శనం లోపలికి ఫోన్స్ అలో లేదు. సో దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి ఫోన్స్ తీసుకొని వచ్చినాం పైకి. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. చాలా లోపల టెంపుల్ ఎలా ఉందంటే లైక్ ఏదో ఫిలిం సెట్ లాగా ఉంది, చాలా బాగుంది. సమ్మర్ ఈవినింగ్లో వచ్చే చల్లటి గాలి ఎంత బాగుంటుంది కదా, అది కూడా టెంపుల్ దగ్గర. సో మేము ఇదే ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాం, ఈవినింగ్ దర్శనం తీసుకుందామని. మార్నింగ్ వెళ్ళి ఉంటే 10-11 o'clock వరకే ఎండ వచ్చేసేది. అందుకోసమే ఈవినింగ్ మంచిగా మనశ్శాంతిగా అట్లా కొంచెం స్పెండ్ చేయొచ్చు అక్కడ టైం అని చెప్పి వెళ్ళాము. సో శివమ్మ దర్శనం అయిపోయాక మొబైల్ తీసుకోవడానికి వెళ్ళిన టైంలోనే నేను ప్రసాదం తీసుకొచ్చేసా. ఇంకా అలా ప్రసాదం తింటూ అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసాము. నాకు ఎలా ఉండే అంటే నా ఫస్ట్ వ్లాగ్ దేవుడి సమక్షంలో, అంటే ఒక టెంపుల్ నుంచి అలా ఒక ఫెస్టివల్ నుంచి స్టార్ట్ చేద్దాము అనుకున్నా. సో ఇది ఇలా కలిసి వచ్చేసింది. నాకు ఏదైనా ప్లేస్కి వెళ్తే మెయిన్గా టెంపుల్స్కి వెళ్తే అక్కడ ఏదో ఒకటి కొనడం అలవాటు అనమాట. అలా చిన్నగా షాపింగ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము టెంపుల్ నుంచి, యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి. నైట్ వ్యూ మాత్రం చాలా బాగుండే. స్టెప్స్ దిగుతూ ఉంటే ఇలా లైట్స్ చాలా ఉండే. అరౌండ్ 6:30-7కి మేము యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యాము. అక్కడ నుంచి 17 kilometers స్వర్ణగిరి టెంపుల్ ఉంటుందన్నమాట.
హైవే పక్కన నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యాక అర్థమైంది చాలా ట్రాఫిక్ ఉందని. మేము వీకెండ్ సాటర్డే వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. మేము స్టక్ అయిపోయాము. ఒక 1 అవర్ ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయాము. తర్వాత కార్ పక్కన పార్క్ చేసి ఒక 1 కిలోమీటర్ నడిచాము. నడుచుకుంటే వెళ్ళాక అర్థమైంది ఆ టెంపుల్ చూసాక అంత ఈజీ కాదు కదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అంటే అనిపించింది. క్రౌడ్ మాత్రం చాలా ఉండే టెంపుల్లో సాటర్డే కాబట్టి మెయిన్గా. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరికీ వీకెండ్స్లో ప్లాన్ చేయకండి. ఇది న్యూ టెంపుల్ కాబట్టి మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. తిరుపతి వైబ్స్ వచ్చినాయి నాకైతే. యాక్చువల్గా మేము యాదగిరిగుట్ట నుంచి స్టార్ట్ అయ్యాక ఒక 20-25 మినిట్స్లో ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ నియర్ బై ఉన్నాము. బట్ ట్రాఫిక్ వల్ల ఏమైందంటే మేము ఆల్మోస్ట్ 2 అవర్స్ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాము. టెంపుల్ క్లోజింగ్ టైం 9 o'clock, బట్ మేము రీచ్ అయింది 8:45కి. సో యాక్చువల్గా అక్కడ ఏముందంటే మొబైల్స్ నాట్ అలౌడ్ అండ్ స్పెషల్ దర్శన్ టికెట్ కూడా ఉన్నాయి. కాకపోతే పబ్లిక్ ఆ రోజు 9 తర్వాత కూడా చాలా రష్ ఉండనమాట. అలో చేశారు, కాకపోతే ఇంకా మొబైల్స్ కూడా తీసుకెళ్ళమన్నారు. ప్రత్యేక దర్శన్ టికెట్స్ అట్లా ఏం లేవన్నమాట. ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోమన్నారు. చాలా హడావిడిగా దర్శనం అయిపోయింది. అండ్ ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు కూడా బయట టెంపుల్వి అలా. సో వీకెండ్ ప్లాన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ మనం మొత్తం చూడలేము, అంతే. టెంపుల్ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అయ్యేసరికి 10:30 అలా అయింది. మధ్యలో ఆపుకొని ఒక దగ్గర టీ బ్రేక్, మస్ట్ అండ్ షుడ్ టీ బ్రేక్ కావాలి మాకు ఆ టైంలో. ఇంకా ఇలా ఆ టైంలో ఆల్మోస్ట్ 11:30-12 అవుతుంది. ఆ టైంలో ఓల్డ్ సాంగ్స్ వస్తున్నాయి ఎఫ్ఎంలో, అవి వినుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.